Good morning students. Intermediate first year subject Sanskrit. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గత కొన్ని రోజుల నుండి మీకు సంధయ అనేటువంటి విభాగంలోని సంధుల గురించి వివరిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటి వరకు మనము సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి మరియు ఇప్పుడు జనాదేశ సంధి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి పూర్తిగా మీకు అది ఏ విధంగా వస్తుందో వివరించడం జరిగింది. సూత్రాలు తెలుగులో మరియు సంస్కృతంలో ఉన్నటువంటి ఆ సూత్రాలను ఆధారంగా ఒక పదాన్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా విభజన చేయాలి, దాన్ని విడగొట్టాలి, తర్వాత ఏ విధంగా ఒక పదం ఇచ్చినప్పుడు దాన్ని సరిగా గుర్తించగలగాలి. ఈ పదము సవర్ణ దీర్ఘ సంధిది మరియు ఈ పదము గుణ సంధిది, ఈ పదము యొక్క వృద్ధి సంధిది అని గుర్తించగలగాలి అనేది మీకు సూత్రాలను వివరించాను. కాబట్టి వాటిని సరిగా మీరు యొక్క నేర్చుకొని ఉంటారు. ఆ విధంగా నేర్చుకోవాలి, చక్కగా సూత్రాలు రావాలి మనకు. నిన్న మొన్న యనాదేశ సంధి గురించి కొన్ని చాలా ఉదాహరణలు మీకు ఇవ్వడం జరిగింది. యొక్క వాటితో పాటు మరికొన్ని ఉదాహరణలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. యొక్క జనాదేశ సంధికి అనేక పదాలు మనకు ఉన్నవి, భిన్న భిన్నమైనటువంటి పదాలు ఉన్నవి. ఆ భిన్న భిన్నమైనటువంటి పదాలు ఏ విధంగా మనము ఇచ్చినప్పుడు మనకు అది ఏ రకంగా రాస్తే సూత్రానికి సరిగా సరిపోతుందో మనం గ్రహించగలగాలి. అలా ఇక్కడ ఇప్పుడు యనాదేశ సంధి గురించి మరికొన్ని ఉదాహరణలు మీకు వివరిస్తాను. నిన్న కొన్ని వివరించాను, మొన్న కూడా మీకు సవర్ణ యనాదేశ సంధి గురించి యొక్క ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నెమ్మదిగా మీరు చూసి అర్థం చేసుకొని ఆ పదాలను యొక్క కలిపి రాసినప్పుడు ఏ విధంగా ఇది సవర్ణ యనాదేశ సంధికి ఈ యొక్క సరిగా సూత్రం సరిపోతుందా లేదా గమనించాలి. నిన్న మొన్న కూడా ఇక మీకు యనాదేశ సంధి గురించి వివరించాను. కొన్ని విడగొట్టిన పదాలను కలిపి రాసినప్పుడు ఏ విధంగా వస్తుందో చెప్పాను. అది మీరు సూత్రాన్ని ఆధారంగా వాటిని చూడాలి. ఇప్పుడు మరొకసారి యనాదేశ సంధి సూత్రం ఇక్కడ చూడండి. ఇకో ఎనచి అని ఇవ్వడం జరిగింది. ఇకః స్థానే యన్ స్యాత్ దచిపదే అనేటువంటి సూత్రము. ఇకః స్థానే యన్ స్యాత్ దచిపదే అనేటువంటి సూత్రము. ఈ సూత్రాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. ఆ సూత్రం ఆధారంగానే మనకు అనేక పదాలు వస్తూ ఉంటాయి. ఇవి గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ యొక్క యనాదేశ సంధి యొక్క సూత్రాన్ని మన సంస్కృతంలో ఇచ్చారు. ఆ సంస్కృతంలో ఇచ్చిన దాన్ని వివరణ మీకు చెప్పాను. మరొకసారి దీన్ని యొక్క ఏ రకంగా మనం అప్లై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఆ విధంగా నిన్న కొన్ని చేశాము. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఆ యాగా మారుతుంది అని చెప్పాను. ఊ ప్లస్ ఆ వచ్చినప్పుడు అది యొక్క ఊ వచ్చినప్పుడు వాగా మారుతుంది. ఇకః స్థానే ఇక్ మీన్స్ ఏంటంటే ఈ యొక్క ఆ ఈ మొదటి పదం చివర ఇక అన్నప్పుడు ఈ ఊ రూలు మాత్రమే ఉంటవి. ఇది గమనించండి. దీని యొక్క ఇఫ్ అండ్ ఇక్ ఇంగ్లీష్లో చెప్పినట్లయితే ఇఫ్ అండ్ ఇక్ లెటర్ ఇక్ లెటర్ మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్ అని అన్నప్పుడు ఇకహ
అన్నట్టు ఇకహ స్థానే అన్నాడు. ఇక్ మీన్స్ ఏమైతుంది అంటే మనకు ఇక దీన్ని ఈ అనే అక్షరం వస్తుంది, ఊ అనేటువంటి అక్షరం వస్తుంది, ఇక అలాగే ఇక రు అనేటువంటి అక్షరాలు వస్తాయి. ఈ ఊరు మెయిన్ మనకు రు కూడా ఉంటుంది, అది చాలా తక్కువగా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. ఇకహ మీన్స్ చూడండి, ఇఫ్ అండ్ ఇక్ అన్నాడు అంటే ఇక్ లెటర్ ఇకహ అని అన్నప్పుడు ఈ ఊ రు రు ఈ యొక్క అన్ని అక్షరాలు కూడా ఇకహ అనేటువంటి దాంట్లో ఉన్నది. అప్పుడేమవుతున్నాడు, ఈజ్ ఫాలోడ్ బై ఏ డిస్మిలర్ వోవెల్ అంటే ఇకహ స్థానే మొదటి పదం చివర ఈ గాని ఊ గాని రు గాని ఉన్నప్పుడు డిస్మిలర్ వోవెల్ అని చెప్పాను, నిన్న చెప్పాను. ఈజ్ ఫాలోడ్ బై ఏ డిస్మిలర్ వోవెల్ యొక్క అప్పుడు వచ్చినప్పుడు యా, ఇది గుర్తుంచుకోవాలి. యా తర్వాత వా తర్వాత రా, ఈ రా అనేటువంటి అక్షరము మరియు లా అనేటువంటి అక్షరము, ఇది గమనించాలి. ఇక నకారపు కొలు పెడుతున్నాం. ఇక విల్ బి ద రెస్పెక్టివ్ సబ్స్టిట్యూట్స్ అని ఈ విధంగా సూత్రం ఉంది. కాబట్టి మనం ఇకహ స్థానే యన్స్యాత్ దచిపరే, ఇకహ స్థానే యన్స్యాత్ దచిపరే అని సూత్రం సంస్కృతంలో. ఇంకా చిన్నగా చెప్పాలంటే ఇకో ఎనర్జీ అంటే యనాదేశ సంధి యొక్క సూత్రం అది అంతే. అంటే తెలుగులో చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ఈ ఊరువులకు అసవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు అని చెప్తాడు. అసవర్ణము అంటే సమానమైనటువంటి అచ్చు కాకుండా వేరే యొక్క అచ్చు యొక్క పరం కావడం, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఊరులకు అవి అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యావారాల ఈ యొక్క ఆదేశమగును అని దీని సూత్రం అన్నమాట. ఆదేశము అంటే రెండు వర్ణములను తొలగించి మరొక వర్ణం కొత్తగా వచ్చి చేరుతుంది. ఆదేశం అంటే ఈ యొక్క రెండు వర్ణములు అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి అక్షరాన్ని, రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని ఈ రెండు తొలగించేసి కొత్తగా మరి వస్తుంది. ఈ ప్లస్ ఆ ఈ రెండు అక్షరాలు కాకుండా కొత్తగా యా అనేది వచ్చేసింది. చూడండి ఇక్కడ ఊ ప్లస్ ఆ, ఈ ఊ లేదు ఆ లేదు, రెండోది వా వచ్చేసింది. కాబట్టి అలాగా ఊ ప్లస్ ఇది ఈ రెండు కాకుండా వి అయింది, కొత్తగా వచ్చింది. ఇలా ఈ వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే యనాదేశ సంధి అని అంటాము. ఈ యనాదేశ సంధిని మనం గుర్తించడానికి భిన్నమైనటువంటి పదములను మనం మొన్న తెలుసుకున్నాము. మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తాను, గమనించండి. ఇప్పుడు ఈరోజు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆ ఉదాహరణలో నిన్న చెప్పుకున్న పదాల్లో ఒకసారి గమనించండి. కేవలం పదాలను గుర్తు చేస్తాను. ఏం చెప్పానంటే ఈ యొక్క యది ప్లస్ ఏవం యద్యేవం, అలాగే గౌరీ ప్లస్ అనురాగ గౌర్యనురాగ అని చెప్పారు. అలాగే దేవి ప్లస్ ఉవాచ దేవ్యువాచ, దేవి ప్లస్ ఉవాచ దేవ్యువాచ, వాణి ప్లస్ ఏక వాణ్యేక అనేటువంటి పదము. అలాగే అను ప్లస్ అగచ్చత్ అన్వగచ్చత్ అని చెప్పుకున్నాము. తర్వాత సు ప్లస్ ఆగతం స్వాగతం అనేటువంటి పదం కూడా ఈ యొక్క యనాదేశ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు. ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పదాలు ఉన్నవి కదా, ఇవన్నీ కూడా
మీకు యనాదేశ సంధి యొక్క ఉదాహరణలు. మరి ఎలా ఈ యొక్క యనాదేశ సంధి అవుతుందో ఈ ఉదాహరణలను మనం చూసాం కదా. ఈ యొక్క సూత్రానికి సరిపోయిందా లేదా అనేది మనం గమనించాలి. అలా గమనిస్తూ ఈ యొక్క మనం నిర్ధారణకు రావాలి. ఒక పదము విడగొట్టి ఇచ్చినప్పుడు అది కలిపి రాస్తూ ఉంటుంటే యనాదేశ సంధి అవుతుందా అనేది నిర్ధారణకు రావాలన్నప్పుడు మనం తప్పనిసరిగా సూత్రం మనకు వచ్చి ఉండాలి. ఏమాత్రం కూడా తప్పు లేకుండా ఉంటున్నాం. ఈ విధంగా యనాదేశ సంధి యొక్క ఉదాహరణను మనము చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఒక ఉదాహరణ ఇక్కడ గమనించండి. సాధు ప్లస్ ఇతి ఈ యొక్క ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఈ సాధు అనేటువంటి అక్షరంలో ఊ అనేటువంటి అక్షరం ఉంది. మొదటి పని ప్లస్ తర్వాత ఈ వచ్చింది. సాధు ప్లస్ ఇతి యొక్క ఏమవుతుంది? ఊ ప్లస్ ఈ ఏమైంది? విగా మారిపోతుంది. గమనించండి. ఊ ప్లస్ ఈ వి. మనకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు. ఊ ప్లస్ ఈ వి ఇది గమనిస్తున్నాం. అయితే సాధు ప్లస్ ఇది ఏమవుతుంది? ఈ యొక్క ఈ పోతుంది, ఇది కూడా పోతుంది. వచ్చి చూడండి. సాధు ప్లస్ ఇది ఏమవుతుంది? ఈ సా అనేటువంటి అక్షరం ఉంటుంది. సాగిరినే ఉన్నది. సా ద్విలాగా పలకాలి. సాద్వితి అని వస్తుంది. సాద్వి సాద్వితి సాద్వితి. ఇక్కడ ధు అనేది ఉంది, ఇక్కడ ఈ ఉన్నది. ఈ రెండు అక్షరాలపై కూడా సాద్వితి అని అయింది. ఇక్కడ గమనించారు మీరు. ఎట్లా? ఊ ప్లస్ ఈ విగా మారింది. ఈ పోతుంది, ఇక్కడ ధూ కూడా పోతుంది. యొక్క సాద్వితి వి అనేటువంటి పదం అక్షరం పలికే విధంగా ఉన్నది. ఇది సాద్వితి అయింది. ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధి. ఇక్కడ గమనించండి. సాద్వితి యనాదేశ సంధి సూత్రం ప్రకారం చూసుకున్నా కానీ మనకు మొదటి పదం చివర ఊ ఉంది. ఊ ఉన్నప్పుడు వాగా మారిపోతుంది అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఊ తర్వాత అసవర్ణమైనటువంటి అచ్చు అది ఈ ఉంటేమో ఈగా వి అవుతుంది. ఇక్కడ ఈ ఉంది కాబట్టి వి అయింది. ఒకవేళ ఊ తర్వాత ఆ ఉంటే వా అయింది. ఇక ఈ రకంగా మీకు ఊ ప్లస్ ఈ అనే రెండో అక్షరం వి అని ఈ విధంగా వి అనేది వస్తుంది. ఊ ప్లస్ ఏ ఉన్నప్పుడు అది వేగా మారిపోతుంది. అంటే ఈ వా ఉందంటే కేవలం వానే కాకుండా ఈ ఊకు ఆగలిగితే ఈ ఊ అనేటువంటి అక్షరానికి ఆ కలిసినప్పుడేమో వాగా మారిపోతుంది. రెండో ఆ కలిసినప్పుడేమో వాగా మారిపోతుంది. ఈ యొక్క ఊకు ఈ కలిసినప్పుడేమో విగా మారిపోయింది. ఇంకా ఈ కలిసినప్పుడు విగా మారిపోయింది. ఊకు రెండో ఈ కలిసినప్పుడు విగా మారిపోతూ ఉంటుంది. ఇది గమనిద్దాం. మరొక ఉదాహరణ గమనిద్దాం.
ఇక్కడ చూడండి, ఈ విధంగా గమనిస్తూ ఉంటుంటే మీకు అర్థమవుతుంది. అణు ప్లస్ ఈ క్షణం అణు ప్లస్ ఈ క్షణం అణు ప్లస్ ఈ క్షణం ఏమవుతుంది? ఇక్కడ అణు అనేటువంటి పదంలో పువ్వు ఉన్నది. అణు అనేటువంటి పదంలో ఊ అనేటువంటి అక్షరం ఉన్నది. ఆ ఊ ఈ విధంగా ఊ అనేటువంటి అక్షరము ప్లస్ తర్వాత ఈ వచ్చింది కదా, ఈ ఊ ప్లస్ ఈ ఏమైంది? వీగా మారిపోతుంది. వి ఎట్లా అంటే ఇక్కడ ఈ అనేది దీర్ఘం ఉన్నది, వాస్తవంగా ఊ వచ్చినప్పుడు బాగా రావాలి అంటే ఊ ప్లస్ ఆ ఉంటేనేమో బాగా మారిపోతుంది. మరి ఊ ప్లస్ రెండో ఉంటే బాగా మారిపోయింది. అదే ఊ ప్లస్ ఈ ఉంటే వీగా మారిపోతుంది. ఊ ప్లస్ ఈ ఉంటే వీగా మారిపోతుంది. ఇగో ఊ ప్లస్ ఏ ఉంటే వేగా మారిపోతుంది. అంటే ఈ ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఏవైతే రెండో పదములోని మొదటి అక్షరం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ వా ఆ ఉంటే వాగా మారిపోయింది, ఏ ఉంటే వేగా మారిపోయింది. కానీ ఊ వచ్చినప్పుడు తప్పనిసరిగా అది కలిపి రాసేటప్పుడు వా అనేది ఉంటుంది. అది ఒకవేళ ఆ ఉంటే వా ఉంటుంది అనుకుంటున్నాం, ఓ ఉంటే ఓగా మారిపోతుంది. భిన్న భిన్నమైనటువంటి ఈ యొక్క పదాలు ఇందులో వస్తూ ఉంటుంటాయి. వీటిని మనం గమనించి దాని ఆధారంగా మనం ఇది వ్రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక ఏమవుతుందంటే అణు ప్లస్ ఈ క్షణం, ఈ క్షణం అనే పదం వచ్చింది, అన్వీక్షణం అవుతుంది. కలిపేటప్పుడు ఎలా చూడండి, అన్వి అన్వి అణు ప్లస్ ఈ క్షణం అన్వీక్షణం మనం గమనించాల్సింది ఏంటంటే చివర ఉన్న అక్షరాలు యథావిధంగా ఉంటాయి. క్షణం ఆ అనుకుంది. ఈ యొక్క మొదటి పదం చివర ఉన్నటువంటి అక్షరము మరి రెండో పదంలోని మొదటి అక్షరం మాత్రమే లోపిస్తాయి. ఈ రెండు అక్షరాలు పోయి అక్కడ అన్వి అనేది వస్తుంది. ఇది అన్వి అనేది ఇది వచ్చింది. ఇక్కడ ఆ ఉన్నది, ఇక్కడ ఆ ఉన్నది, ఇక్కడ క్ష ఉన్నది, క్షణం క్షణం అని వచ్చింది. కాబట్టి ఈ రెండు అక్షరాలు లోపిస్తాయి. ను అనేటువంటి అక్షరము, ఈ అనేటువంటి అక్షరం అంటే ఊ ప్లస్ ఈ రెండు లోపించేసేసి, ఈ రెండు అక్షరాలు లోపించేసి అంటే ఇక్కడ ఉన్న రెండు అక్షరాలు లోపించి అన్వి అన్వీక్షణం అనే విధంగా వచ్చింది. అందుకే ఇది యనాదేశ సంధి. ఇది ఏంటిది? యనాదేశ సంధి. మరొక ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ భిన్న భిన్నమైనటువంటి పదాలు వస్తున్నాయి, మీరు గమనిస్తూ ఉండండి.
నిన్న మొన్న చెప్పిన దాని పదాలు కాకుండా కొత్త కొత్త పదాలు మనకు కేవలము ఆ ఒక్క సందే కానీ యొక్క భిన్న భిన్నమైనటువంటి పదాలు వస్తున్నాయి. వాటిని మీరు గమనిస్తుండండి. నను ప్లస్ ఏషః, నను ప్లస్ ఏషః. నను ప్లస్ ఏషః. ఏషః అనే పదం గమనించండి. ప్లస్ ఏషః. ఇక్కడ నను నులో ఊ అనేటువంటి అక్షరం ఉన్నది. నన్ను అనేటువంటి దాంట్లో ఊ అనే అక్షరం ఉన్నది. ప్లస్ ఏ వచ్చింది. ఇక్కడ గమనించండి. ప్లస్ ఏ, ఇక ఊ ప్లస్ ఏ ఏమవుతుంది ఇక్కడ? ఇక ఇజ్ ఈక్వల్ వే అనేటువంటి అక్షరం వస్తుంది. ఊ ప్లస్ ఏ వే అయింది. ఇది ఏమైతుంది? కలిపి రాసేటప్పుడు ఈ యొక్క వేగా మారిపోవాలి. ఈ చివరి ఉన్నటువంటి అక్షరం అట్లనే ఉంటుంది. ఈ మొదటి ఉన్నటువంటి అక్షరం మొదటి పదంలోనే మొదటి రెండే అక్షరాలు ఉన్నాయి కదా, మొదటి అక్షరం అలాగే ఉంటుంది. నన్వేషః అవుతుంది. అప్పుడు నా నన్వే నన్వే నన్వేషః. ఈ విధంగా వేగా మారిపోయింది ఇక్కడ. అంటే ఈ ఊ ప్లస్ ఏ వే. ఇక్కడ చూడండి, ఊ ప్లస్ ఏ వే, వే అనేటువంటి అక్షరము అక్కడ ఉన్నది. ఇది గమనించాలి. నన్వేషః అవుతుంది. ఏమవుతుంది? నన్వేషః అని మనం చెప్పాలి. నన్వేషః ఇది యణాదేశ సంధి. యణాదేశ సంధి. జనాదేశ సంధి. జనాదేశ సంధి. నను ప్లస్ ఏషః నన్వేషః యనాదేశ సంధి. యనాదేశ సంధి. ఇక్కడ ఊ ప్లస్ ఏ వే, ఊ ప్లస్ ఏ వే అయింది. నన్వేషః అనేది ఆ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ఆధారంగా ఇక్కడ ఇకహ అన్నప్పుడు ఈ ఊ మనకు యొక్క మహేశ్వర సూత్రం అనేది మీకు చెప్పాను. యొక్క ఈ వర్ణమాల అనేది ఈ ఆలు అనేవి యొక్క మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు యొక్క డమరుక నాదం నుంచి వచ్చినట్టుగా మనం చెప్తూ ఉంటుంటాం. ఈ వర్ణమాల ఆ నుండి రా వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలన్నీ కూడా ఈ యొక్క ఆ పరమేశ్వరుడు డమరుక నాదం ఇలా వాయిస్తూ ఉన్నప్పుడు, ఆయన నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఒక 18 రకాలుగా 14 రకాలుగా ఆ యొక్క 14 సార్లు వాయించినట్టు ఆ శబ్దము ఎక్కడో దాని ఆధారంగానే ఈ యొక్క వర్ణమాలలు అనేవి ఈ మనం అక్షరమాల వర్ణమాల అనుకుంటాం కదా, ఈ తెలుగు అక్షరాలు అనేవి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క డమరుక నాదం నుంచి వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉంటుంటాం. ఇట్లా ఈ యొక్క అందులోనే మహేశ్వర సూత్రంలోనే ఏమనుందంటే
ఆ ఈ ఉ ఆ ఈ ఉన్ రు రుక్ అనేటువంటి పదాలు ఉంటాయి. దాన్ని బట్టే ఇవి యొక్క ఈ సూత్రాలన్నీ ఈ వర్ణాలన్నీ మనకు తయారైనవి. అయితే సూత్రము మీకు తెలుగులో రాయించాను యనాదేశ సంధిది గుర్తుంచుకోవాలి. కనీసం సూత్రం తెలుగులో గుర్తుంటే ఒక పదాన్ని విడగొడుతున్నప్పుడు ఎట్లా వస్తుంది అనేది మీరు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకుంటున్నప్పుడే యొక్క మనం ఈ కొన్ని పదాలను ప్రయోగిస్తున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనం సులువుగా నేర్చుకోవచ్చు, యొక్క గుర్తించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పదాలు ఇచ్చాడు, ఇంకా వేరే చోట ఏ పదాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని మనము గుర్తించగలుగుతాము, సరిగా వ్రాయగలుగుతాము. అలా వ్రాయగలిగితే అప్పుడు సరి అయినటువంటి మార్కులను మనం పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పదం ఇస్తాడు, ఈ యొక్క పదం ఇచ్చినప్పుడు మరి ఇది గుణ సంధ్య, సవర్ణదీర్ఘ సంధ్య, వృద్ధి సంధ్య, మరి యనాదేశ సంధి అని తెలుసుకోవాలన్నప్పుడు సూత్రాలను మనం సరిగా నేర్చుకోవాలి. సూత్రం పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. సూత్రం కనుక పర్ఫెక్ట్ వచ్చి ఉంటే మనకు ఎలాంటి తప్పులు లేకుండా ఈ యొక్క ఆ విడదీసినటువంటి పదాలను కలిపి రాయవచ్చు. ఆ విధంగా అప్పుడు కలిపి రాసేటప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు ఇవన్నీ గుర్తు ఉండాలి. ఈ యొక్క చిన్నపాటి ఈ యొక్క సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటుంటేనే మీకు తేలికగా ఈ యొక్క పదాలను కలపడం అనేది వస్తుంది. ఇక్కడ ఈ 3 పదాలను మనం విభజించాము, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ ఈ సాధు ప్లస్ ఇది సాధ్వితి అయింది, అను ప్లస్ ఈక్షణం అన్వీక్షణమైంది. ఇక్కడ ప్రత్యేకంగా వి వి అని వచ్చింది, వే అని వచ్చింది. అట్లా ఈ ముందు పదాన్ని బట్టి అది కలిసిపోతుంది. నను ప్లస్ ఏషః నన్వేషః అనే అది అయిపోయింది. ఈ విధంగా మరికొన్ని ఉదాహరణలు మనము చూద్దాం. ఇక్కడ ఇంకొక 4 ఇక్కడ చూడండి. ఇక్కడ రు ప్లస్ ఆ రాగా మారిపోతూ ఉంటుంది. ఈ యొక్క గమనించండి, ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి పదము ఈ యొక్క సూత్రానికి అనుగుణంగా ఉన్నదా లేదా అని గ్రహించాలి. మనం సూత్రానికి అనుగుణంగా ఉంటే అప్పుడు ఇది ఓకే అవుతుంది. అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి పదాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ధాతృ धातु प्लस अंशः, धातु प्लस अंशः ఏమవుతుందో చూద్దాం. త్రూ అనేటువంటి దాంట్లో రు ఉన్నది, ఇక్కడ రు అనేటువంటి అక్షరం ఉన్నది, ప్లస్ ఆ వచ్చింది. ఈ యొక్క రు ప్లస్ ఆ రాగ పలకాలి. ఇక్కడ రాగ రావాలి కాబట్టి ఇన్స్పట్ మనం ఇక్కడ రా అనేటువంటి అక్షరాన్ని పెట్టుకుంటాం. ధాతృ ప్లస్ అంశః, రు ప్లస్ ఆ రా ఇక కలిపి రాసేటప్పుడు ఇక ఏమవుతుంది, ధాత్రంశః అవుతుంది. ధాత్రం ధాత్రం అంశః, ధాత్రంశః. धातृ प्लस अंशः धात्रंशः, रू प्लस आ रा धात्रंशः అయింది. ఇది ఏంటంటే యనాదేశ సంధి. ఎట్లవుతుంది, ఇక దాత్రం త్రం త్ర అనేది వస్తుంది. త్ర ఇక ధాత్రంశః త్ర రా అనేది పలుకుతున్నారు కాబట్టి రా అనేటువంటి అక్షరం అందులో కలిసిపోతుంది. త్రాలో
రా ఉంది, త్రా త్రా ధాత్రంశః కలిపినప్పుడు ఈ యొక్క రా అనేది వస్తుంది కాబట్టి ఇది యనాదేశ సంధి. యనాదేశ యనాదేశ సంధి. యనాదేశ సంధి. ఏమైంది ఇక్కడ? యనాదేశ సంధి. ఏ విధంగా అయిందో మనం గమనించాము. ఇక త్రు త్రు అనేటువంటి యొక్క ఆ అక్షరంలో రు అనేది ఉన్నది, ఆ రు ప్లస్ ఆ ఉన్నది, అంశహలో ఆ అంశహలో ఆ ఉన్నది ఈ యొక్క, కాబట్టి ఈ యొక్క అక్కడ దాత్రంశః అయింది. ఇది గమనించాలి. ఇక్కడ రు అనేటువంటిది ఇక ఇంకొక రకంగా తీసుకుందాం. రు ప్లస్ ఆ రెండో ఆ తీసుకున్నట్లయితే అప్పుడు రా అనేది దీర్ఘం వస్తుంది. ఇది కూడా గమనించాలి. ఇక్కడ రు ప్లస్ ఆ యొక్క అది గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఇది రు ప్లస్ రెండో ఆ ఇచ్చినప్పుడు యొక్క ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకసారి మరొక ఉదాహరణ తీసుకుందాం. ఏమని ఇచ్చారు ఇక్కడ? మాతృ ప్లస్ ఆజ్ఞా. మాతృ త్రులో ఇక్కడ కూడా ఏమైంది? రు అనేటువంటిది ఉంది ప్లస్ ఆ ఆజ్ఞ అనే దాంట్లో రెండో ఆ ఉంది. అప్పుడు ఏం కావాలి మనకు? రా లాగా రావాలి. ఏ విధంగా అవుతుందో చూద్దాం. మాత్రాజ్ఞ కలిపి రాసినప్పుడు ఏమవుతుంది? మాత్రాజ్ఞ. ఇది గమనించండి. మాతృ రు మాతృ ప్లస్ ఆజ్ఞ అని రు ప్లస్ ఆ రాగా మారిపోయింది. యొక్క మాత్రాజ్ఞ అని వస్తుంది. మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ అని వస్తుంది. ఇది యనాదేశ సంధి. ఇది కూడా యనాదేశ సంధి అని మనం చెప్పాలి. యనాదేశ సంధి. ఇక్కడ గమనించండి. మాతృ ప్లస్ ఆజ్ఞ అనేటువంటి ఆజ్ఞ ఆజ్ఞ అని చెప్పారు. రు ప్లస్ ఆ రా ఇది మాత్ర. ఇక ఎక్కడైతే రు అనేటువంటి అక్షరాలు వస్తున్నాయో అది కలిపి రాసినప్పుడు త్రాగా మారిపోయి రాగా వచ్చారు కాబట్టి మాత్రాజ్ఞ. పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ రాజాజ్ఞ. అట్లా ఆ విధంగా పదాలు వస్తూ ఉంటుంటాయి. ఈ వచ్చినటువంటి పదాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ విధంగా ఇది సూత్రానికి అనుగుణంగా ఈ యొక్క మనకు రు వచ్చినప్పుడు రాగా పలకాలనే సూత్రం ఉంది. అందుకే ఈ ఊ రు లులకు
అసవర్ణములైన అంటే సమానం కాదు, అసవర్ణము అంటే దానికి భిన్నమైనటువంటి అక్షరము, వేరేటువంటి అక్షరము, అచ్చు ఉండాలని సూత్రం ఉంది. కాబట్టి ఈ సూత్రానికి అనుగుణంగా ఇవి మనకు వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క నిన్న కొన్ని చెప్పడం జరిగింది, ఇవాళ కొన్ని చెప్పడం జరిగింది. ఈ ఉదాహరణలన్నీ కూడా మనం సరిగా ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణలో మనకు కేవలం నిన్న ఈ వచ్చినప్పుడు కొన్ని పదాలు వచ్చినాయి, మరి ఊ వచ్చినటువంటి కొన్ని పదాలు వచ్చినాయి, మరియు రూ వచ్చినటువంటి కొన్ని పదాలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క దానికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని ఉదాహరణలు కూడా మీరు సరిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చక్కగా వ్రాయడానికి అనేది వస్తుంది. ఇది గమనిస్తూ ఉండండి. ఈ ఉదాహరణల ఆధారంగా మనం కొన్ని మరొక 2-3 పదాలు గుర్తిద్దాం. ఇక్కడ నిన్న చెప్పినటువంటి ఉదాహరణలో ఈ యొక్క ఈతోని వచ్చినటువంటి చాలా పదాలు ఉన్నవి. అవేమంటే ప్రతి ప్లస్ అహం, ప్రత్యహము, ఈ మొత్తం ఈనే ఉపయోగించినటువంటి పదాలు చాలా ఇవ్వడం జరిగింది. అంటే మొదటి పదం చివర ఈ ఉండడము, ఇవి దీనితో అసవర్ణమైనటువంటి అచ్చులు చాలా మనం ప్రయోగించాము. అవేంటంటే ప్రతి ప్లస్ అహం, ప్రత్యహము, అలాగే ఇతి ప్లస్ అన్వయ, ఇత్యన్వయ, అలాగే ప్రతి ప్లస్ ఆగమనం, ఆగమనం అన్నప్పుడు ప్రత్యాగమనం. ఈ యొక్క ఉదాహరణ కూడా గమనించండి. మనం గతంలో చెప్పుకున్నవి ఒకసారి చూడండి. ప్రతి ప్లస్ అహం, ప్రతి ప్లస్ అహం, ప్రత్యహం, ప్రత్యాహం. ఇది ఇందులో ఈ ప్లస్ ఆ యాగా మారిపోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఈ ప్లస్ ఆ యాగా మారిపోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఉన్నప్పుడు యాగా మారిపోవాలి. కాబట్టి ప్రతి ప్లస్ అహం ప్రత్యహమైంది. ఈ విధంగా ఇది యణ దేశ సందేహి, దేశ సందేహి. ఇది గమనించండి. యనాదేశ సందేహి. యనాదేశ సందేహి ఇక్కడ ప్రతి ప్లస్ అహం ప్రత్యహం యనాదేశ సంధిహి వచ్చేసింది. మరియు ఈ ఊతో వచ్చినటువంటి పదాలు కూడా 1, 2, 3, 4 ఇక్కడ 4 పదాలు చూసాము. ఇవన్నీ కూడా ఊ 1, 2, 3 ఈ 3 పదాలు గతంలో ఉన్నటువంటి పదాలలో ఆ ఊ ప్లస్ ఆ, సు ప్లస్ ఆగతం, స్వాగతం అనేది వచ్చేసింది. ఎక్కడ ఊతో ఇప్పుడు వచ్చినాయి, రూతోనేమో 2 పదాలు వచ్చినాయి. ఈ తర్వాత ఈతో ఉన్నటువంటి పదాలను ఒకసారి రాస్తున్నాను చూడండి. ఇతి ప్లస్ అన్వయ, ఇతి ప్లస్ అన్వయ,
ఈ యొక్క ఇతి ప్లస్ అన్వయ ఈ ప్లస్ ఆ యాగా మారిపోవాలి. యా ఇత్యన్వయ ఇత్యన్వయ ఇతి ప్లస్ అన్వయ ఇత్యన్వయ ఏమవుతుంది? ఇతి ప్లస్ అన్వయ ఇత్యన్వయ ఇందులో క్యాలో యాగుంది అన్వయ ఇత్యన్వయ అని రాసేసి యనాదేశ సంధి అని రాయాలి. యనాదేశ సంధి ఒక్కసారి ఇప్పుడు ఇన్ని రకాల ఉదాహరణలు ఇంకొక ఉదాహరణ రాసుకుందాం. అభి ప్లస్ ఉన్నతి అభి ప్లస్ ఉన్నతి ఈ ప్లస్ ఓ అయినప్పటికీ కూడా యాగ రావాలి. అభ్యున్నతి అభ్యున్నతి అని రాయాలి. అభ్యున్నతి అభి ప్లస్ ఉన్నతి అభ్యున్నతి యనాదేశ సంధి సంధి ఇప్పుడు ఇన్ని రకాల ఉదాహరణలు ఉన్నాయి కదా, మనకు సూత్రానికి అనుగుణంగా ఇవన్నీ ఉన్నవా అనేది మనం గ్రహించి యొక్క నిర్ధారణకు వచ్చేసేయాలి. నిన్న మొన్న మీకు మొత్తం కూడా ఈ యనాదేశ సంధి గురించే వివరించడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పూర్తిగా మన కంక్లూజన్కి వచ్చేసేద్దాం. మొదట ఈ వచ్చిన తర్వాత ఆ వస్తేనేమో యాగా మారింది. ఇక్కడ ఉదాహరణ గమనించండి. ప్రతి ప్లస్ అహం ప్రత్యహం అయింది. ఈ మొదటి ఉదాహరణ ఈ ప్లస్ యాగా మారిపోయింది. తర్వాత ఇక్కడ ప్రతి ఇతి ప్లస్ అన్వయ ఇత్యన్వయ ఈ ప్లస్ ఆ యాగా మారింది. యనాదేశ సంధి యొక్క ఉదాహరణ ఇది యాగా అంటే ఇక మొదటి యా ఉండొచ్చు, తర్వాత ఈ తర్వాత ఊ ఉండొచ్చు, ఈ తర్వాత ఈ అనేటువంటి అక్షరమే పరం కాకూడదు. మిగతా ఏవైనా అచ్చులు పరం కావచ్చు. అంటే మొదటి పదం చివర ఈ ఉంటే ప్లస్ తర్వాత ఇక్కడ ఈ ఉండొద్దు. ఇంకా వేరే అచ్చులు ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఆ ఉండవచ్చు, ఊ ఉండవచ్చు, ఏ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ ఇక ఆ విధంగా ఈకి ఈ ఉండొద్దు. అలాగే ఇక్కడ ఊ వచ్చినప్పుడు చూడండి, సాధు ప్లస్ ఇతి అని ఉంది. అంటే ఊకు మళ్ళీ ఊ అనేటువంటి అక్షరం పరం కాకుండా వేరే ఏదైనా అచ్చు పరమైనప్పుడు అది ఆ రకంగా మనకు ఈ యొక్క యనాదేశ సంధి ఊకు వేరే అచ్చు పరమైనప్పుడు అక్కడ బాగా మారిపోవడం, ఒకవేళ ఏ వస్తే వేగా మారిపోవడం, ఈ వస్తే వీగా మారిపోవడం, ఈ వస్తే వీగా మారిపోవడం అనేది మనం గమనించాము. ఈ రకంగా అలాగే ఈ యొక్క మాతృ ప్లస్ ఆజ్ఞ రు ఉన్నప్పుడు ఈ యొక్క రాగా మారిపోవడం అనేది మాత్రాజ్ఞ అయింది. అలాగే ధాతృ ప్లస్ అంశ ధాత్రంశ రా అనేది అందులో కనబడుతూ ఉన్నది. ఈ యొక్క ఇన్ని రకాలుగా ఈ యొక్క యనాదేశ సంధి అనేది వచ్చింది. మీరు ఈ యొక్క ఇన్ని ఉదాహరణలు గమనించి సూత్రాన్ని సరిగా నేర్చుకొని దానికి అనుగుణంగా మీరు యొక్క అభ్యాసం చేసి యనాదేశ సంధిని గుర్తుపట్టాలని మీకు తెలియజేయనవుతున్నది. ఇది యనాదేశ సంధి యొక్క వివరణ ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇది సరిగా నేర్చుకోండి.